ఆంధ్రప్రదేశ్ని వదిలేసి చాలా వేరే స్టేట్లకు వెళ్ళిపోయి బతుకుతూ ఉన్నారు. ఈరోజు మళ్ళీ అందరూ కలిసి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి ఈరోజు ప్రభుత్వం కూడా వాళ్ళు తీసుకుంటున్న ప్రతి చర్య అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే అభివృద్ధి పెంచుతున్నారు. ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. అది ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి విశ్వాసం, ఆయన మీద ఉన్న నమ్మకంతో ప్రతి వాళ్ళు తిరిగి వస్తున్నారు. ఆ రోజుల్లో వైసీపీ ప్రభుత్వం మీద ఎవరికి నమ్మకం లేకపోవడం వల్ల ఇక్కడున్న కంపెనీలు కూడా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అభివృద్ధి పెంచుతున్నారు. ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. అది ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి విశ్వాసం, ఆయన మీద ఉన్న నమ్మకంతో ప్రతి వాళ్ళు తిరిగి వస్తున్నారు. ఆ రోజుల్లో వైసీపీ ప్రభుత్వం మీద ఎవరికి నమ్మకం లేకపోవడం వల్ల ఇక్కడున్న కంపెనీలు కూడా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అటువంటిది ఈరోజు మళ్ళీ 30-40 సంవత్సరాలు వెనకపోయిన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ ఒక్కొక్క ఇదిగా ముందుకు లాక్కొని వస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. ఆన్లైన్ కన్నప్పుడు ఒకప్పుడు టీటీడీ వచ్చిందండి. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కదా. ఒకప్పుడు ఇక్కడ 300 రూపాయలు టికెట్ ఇక్కడ అమ్మేవాళ్ళు విజయవాడలో. టీటీడీ కళ్యాణ మండపం దగ్గర ఇప్పుడు కళ్యాణ మండపంలో అమ్మేవాళ్ళు. నాకు తెలిసి ఇప్పుడు కళ్యాణ మండపంలో చేసాను. అక్కడ కొన్ని టికెట్లు ఇచ్చాడు. ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని టికెట్లు ఇచ్చేవాళ్ళు. ఇక మీకు జగన్మోహన్ రెడ్డి వచ్చింది కొన్ని 5 ఏళ్ళలో టికెట్లు 300 రూపాయలు టికెట్ దొరకట్లా. ప్రతి ఒక్కదానికి ఇది వేసాడు. అప్పుడు నేను గొప్ప కోవిడ్ వచ్చింది అన్ని తీసాడు. నేను పెద్ద గొప్ప అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అది విద్యాశాఖ ఈ చదువులో కానీ ఐటీ శాఖ కానీ మొత్తం ఉద్యోగాలు కంపెనీలు అందరికీ పొద్దున్న చూశారు వార్తలు. బుక్కులు కూడా అన్ని అవసరం లేదు, పొరుగు తగ్గించాలి చేద్దామని అన్నీ చెబుతున్నాడు. ఇప్పుడు ఏడుంది ఎట్టో ఉంది, అసలు ఏడుండేది ఎప్పుడు అసలు మంత్రి కూడా తెలియదు. ఆడెవడో మంత్రి తెలియదు, వాడు ఏం మాట్లాడేది తెలియదు. అందరికి గేదెలు కాసేవాళ్ళు అందరికి ఇచ్చారు ఇవన్నీ శాఖలన్నీ. ఇప్పుడు ఆ కాకినాడ ఉంది, ఆడి పేరేంది అన్నీ మరి పేర్లు నాని నువ్వు చూడ అంత చేసాడు నాకు అన్ని ఇష్టమని ఇవన్నీ నేను చెప్పేది కదా. చాలా వచ్చినాయి కానీ ఇవన్నీ ఒకళ్ళు డెవలప్ చేద్దాం చూస్తున్నాడు. పాప అన్నీ చూసుకురావాలి కదండి. గత 5 సంవత్సరాల నుంచి మునిగిపోయినవన్నీ చూడాలి కదండి. ఒకసారిగా నువ్వు పిల్లలు పుట్టంగానే మనం ఆవకాయ పచ్చడి పెట్టలేం కదా. మనం నెమ్మదిగా చూసుకుంటూ రావాలి. గవర్నమెంట్ అనేది అందరికీ వస్తాయి సార్. ఇప్పుడు సిమెంట్ ఇప్పుడు లేబర్గా వస్తుంది. కొంతమంది పనిచేసే వాళ్ళు సిమెంట్ వ్యాపారాలు పెరుగుతారు, సిమెంట్ వాళ్ళు పెరుగుతాయి, కంపెనీలు పెరుగుతాయి, 10 మంది బతుకుతారు కదా. మనం చేశారు ఎన్ని వినాశనం అయిపోయినా చూడండి ఒకసారి. అల్లివన్నీ ఇస్తారండి. ఇప్పుడు ఇవన్నీ వరద వచ్చింది మన బాధ్యతలకి కొన్ని ఇప్పుడు 5 లక్షలు నేను చెప్పింది ఏంది. ఇప్పుడు ఇంటికి 10 లక్షలు ఇచ్చారు, ఇస్తున్నారు, ఒక్కొక్కటి ఇస్తున్నారు. అది వచ్చి 6 నెలలు కాలేదు, మొత్తం ఉరుకులు పెట్టాలంటే అట్టయితే లక్షలు మన ఇంటికి 25 ఏళ్ళు అంటే మునిగినోడికి ఇచ్చాడు, మునగని వాళ్ళకి ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు, న్యాయం చేశాడు. పొలాలకు ఇచ్చాడు 10 ఏళ్ళు లెక్క. వరద బాధితులకి ఎట్ట చేశాడు చూసేవారు కదా మీరు. జేసీబీ మీద పోయి చంద్రబాబు నాయుడు గారు అసలు ఆడికి నామినేషన్ చేయడానికి మనుషులు దొరుకుతారా? పెట్టమని డిపాజిట్ వస్తుంది చూద్దాం. అసలు ఆడి చీటికి వెళ్ళమను. ఈసారి అసలు ఆడి చీటికి వెళ్ళమను చూద్దాం. ఆడి మీద అంత వ్యతిరేకత ఆ ఊళ్ళోనే ఉంది. వ్యతిరేకత ఆడికి అంత దమ్ము కూడా ఉందట. 40% ఎప్పుడూ ఉంటాయి అయ్యి అనేది ఎప్పుడూ ఉంటాయి. 20% ఎప్పుడు మార్చేది ఎప్పుడు మరేది 20%. 40 ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళకి అప్పుడు మునుపు వచ్చినప్పుడు 40 ఉంటాయి వాళ్ళకి. వీడికే కాదు, మా ప్రభుత్వం వైసీపీ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి 40 పార్టీ ఉంది. ఆ 40 ఎప్పుడూ ఉంటాయి. ఎవరు 40 ఆడికి సరే ఉంటే ఈసారి వచ్చి గెలవమని చూద్దాం. ఈసారి వచ్చి గెలిస్తే అప్పుడు మా ఆడి తరపున ఉన్నట్టుగా. మీ ఇంటికాడికి వచ్చాం, మీ ఆఫీస్ దగ్గరికి వచ్చాం, ఎలగొట్టేశారు పోలీసులతో. ఎన్నిసార్లు వచ్చాం మేము. ముఖ్యమంత్రి కాకముందు హైదరాబాదు 6-3 తెచ్చా అని అవి తిరిగాం వచ్చి. మీరేం పట్టించుకున్నారా? అసలు పట్టించుకోవాలా. అది సార్ ఇప్పుడు లాభం ఏముందండి, అంతా అయిపోయిన తర్వాత. అది ఫస్ట్లో ఉండాలి కదా. ఇప్పుడు వచ్చి ప్రజల్లో వస్తా అంటే ఇప్పుడు దాకా ఏం చేశారు మీరు? చేసేది ఏమైనా ఉంటే పబ్లిక్లో తిరిగినా పర్లా. ఏం చేశారు? పక్కా వైసీపీని. అయినా ఎందుకు చదువుతున్నా? ప్రభుత్వం ఇరస్త పుట్టింది. వీడు ప్రభుత్వం ఇరస్త పుట్టిందే. ఒట్టి ఏదో రాజకీయం చేసిండు వీడు, అందుకే పోయిండు. చేసినోడు కాదనుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేస్తారు. కూటమి ప్రభుత్వాలు ఏదైనా అన్నది సాధిస్తున్నారు. రోడ్లు అక్కడ తవ్వటమే కానీ మట్టి పారేసిండా. వీళ్ళు వచ్చిన కానీ మొత్తం చేస్తున్నారు.
ఉండే కూడా అయిపోతాయి. శాస్త్రం నమ్మకం కూడా మాకుంది. ఇక ఎప్పుడు వైసీపీ కోట, ఎప్పుడు టీడీపీకి వేస్తాం మేము. తమ్ముడు మా కూడా ఇద్దరు రమ్మను. ఆ ఇంటికాడ 90 మంది ఆ బదాన రోడ్లు మూసేసుకున్నాడు. ఎప్పుడు రానాడు ప్రజల్లోకి వచ్చాడు. మొన్న అంత నమ్మకూడదు దానికి. ఇంకా 3 రాజధానులు పెట్టాడు. ఆ 3 రాజధానుల్లో ఆయన వెనకెళ్ళిపోయాడు. లేకపోతే కనీసం ఒక 70-80 సీట్లన్నీ వచ్చాయి, ఒక 60 వచ్చాయి, ఏదో అలా ఉండేది. ఆయన 3 రాజధానులని జనాలు ఆయన ఇటు అటు ఆయన నడిపాడు. ఏదన్నా చేస్తే డెవలప్ చేశాడు అనుకో బాగానే ఉండేది. చేయలే, ఏది చేయలే. ఇంతవరకు మరి ఏ డెవలప్ చేశాడో ఇంతవరకు అయితే మాకైతే తెలీదు. మా నేతను మాత్రం కూరగాయల కానించి ఉప్పు కారం అన్నిటి మీద పడ్డాయి. అక్కడి నుంచి వస్తాయి. నిన్న కాక మొన్న ఈ స్కూల్ స్టూడెంట్స్కి కానీ మున్సిపాలిటీ వీళ్ళకి పోలీసు వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా మళ్ళీ 6,700 చిల్లర 6,700 కోట్లు శాంక్షన్ చేశారు. అవి కూడా నిన్న ఇవాళ పడిపోయి ఉంటాయి డబ్బులు. మరి ఇంకేంటి పథకాలు రాకుండా ఎవరికి లేదు, అందరికీ వస్తున్నాయి పథకాలు అన్నీ శుభ్రంగానే. మొన్న ఇదేంటి వాటర్ వచ్చింది కదండి, వాటర్ వచ్చింది కదా, అప్పుడు కూడా వచ్చింది. మాకు కూడా వచ్చింది. మాకు 10,000 వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామని. బండికి 3,000 ఇచ్చారు. పథకాలు రాకుండా ఎవరికి లేదు, అందరికీ వస్తున్నాయి పథకాలు అన్నీ శుభ్రంగానే. మొన్న ఇదేంటి వాటర్ వచ్చింది కదండి, వాటర్ వచ్చింది కదా, అప్పుడు కూడా వచ్చింది. మాకు కూడా వచ్చింది. మాకు 10,000 వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామని. బండికి 3,000 ఇచ్చారు. అది అందరికీ ఇచ్చారు. అందరికీ ఇదైంది. అది ఊరిన మాటలు, అంత మించి ఏం లేదు. వాళ్ళకే ఇచ్చినట్టే వీళ్ళు అవుతారా ఏంటి అసలు నిమిషం కూడా ఉండదు. దాని గురించి ఏం డౌట్ పడక్కర్లేదు. ఇప్పుడు వచ్చింది మనం వచ్చి 6 గంటలే, అందువల్ల ఇబ్బంది ఏం లేదు. చాలా సమయం ఉంది. ఇంకా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇంతగా మొన్న మళ్ళీ 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని చెప్పారు. మళ్ళీ దావోస్ వెళ్తున్నారు సీఎం గారు. దీన్ని బట్టి ఇంకా ఎంత వస్తుందో ఏంటో చూడండి. దాన్ని బట్టి అవన్నీ కూడా అవుతున్నాయి కదా. కాంట్రాక్టర్స్ అందరికీ కూడా దీన్ని ఏమంటారు, కొటేషన్స్ అన్నీ అయిపోయినాయి. ఈ నెలాఖరికి ఫైనల్ అయిపోతాయి అంతా. వర్క్ కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది. అనుకున్న టైంకే లోపే ఇస్తాడేమో నేను అనుకోవడం. నేను ఆయన చెప్పిన టైంకి ఇంకా లోపే రావచ్చు. ఒకనాడు నెల 2 నెలల ముందే వచ్చేయచ్చు, ఓపెన్ చేయొచ్చు. అన్నీ కూడా పోలవరం కూడా అయిపోద్ది నెల 2 నెలల ముందే. అది పొడిగా పుట్టడం దరిద్రాలు చూడండి, దరిద్ర పనులు చేసి తల్లి సెల్లినే చూడలేదు. మళ్ళీ రాజ్యాన్ని ఇలా తమ్ముడు మా కూడా ఇద్దరు రమ్మను. ఆ ఇంటికాడ 90 మంది ఆ బదాన రోడ్లు మూసేసుకున్నాడు. కూటమి ప్రభుత్వాలు ఏదైనా అన్నది సాధిస్తున్నారు. రోడ్లు ఎక్కడ తవ్వటమే కానీ మట్టి పారేసిందా, వీళ్ళు వచ్చిన కాడ మొత్తం చేస్తున్నారు. అక్కడ మడుతులు పుడకపుడితే మొన్న ఎలగలేరు కాడ 60 సెంటీమీటర్లు వాన గురించి 5 అయిపోతాయి. చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకోవడానికి చెప్పినట్టే ఉంటుంది. ఇక వైసీపీ అన్నది ఎవడంటే మేము చిన్న కంపెనీ పెడితే డైరెక్ట్గా 12 లక్షలు లంచం అడిగిండు. నెలకు లక్ష మిగులుద్ది. చంద్రబాబు నాయుడు గారు బాగానే చేశారు. రాజశేఖర రెడ్డి గారు కూడా బాగానే చేశాడు. చంద్రబాబు నాయుడు పెట్టిన అప్పుడు కొప్పడం వాళ్ళు ఇప్పుడు కోర్టుకు వెళ్ళాలి. విశాఖపట్నం కోర్టుకు వెళ్ళాలండి. వాడు ఎక్కడికి వెళ్ళాలి? తిరుపతి నుంచి తిరుమలకి ఎక్కి ఇక్కడ కర్నూలు కడప దిగి కడప నుంచి కర్నూలు వెళ్ళాలి. కర్నూలు న్యాయస్థానం దీనికి రావాలి. ఎట్లా వస్తాడు? అది 2 రోజులు పడుతుంది వాడికి. ఇది చంద్రబాబు నాయుడు పెట్టింది ప్రభుత్వం. ఇక్కడ అమరావతి పెట్టిన మధ్య సెంటర్ ఆఫ్ ది పాయింట్. పొద్దున సాయంత్రం పూట వెళ్ళిపోతున్నాడు చూసుకుని. ఒక విషయంలో జగన్ కూడా అంటున్నాడు, ఇది బోర్డు ఎప్పటి నుంచో అన్నాడు, ఇది అయ్యేది సచ్చేది అన్నాడు. అప్పట్లోనే చంద్రబాబు గారు హైటెక్ సిటీని పెట్టబట్టే ఇప్పుడు అలా ఉంది. అది చంద్రబాబు చూద్దాం. నేనైతే ఒక ఎడ్యుకేటెడ్గా చూస్తున్నాను. ఇప్పుడు కాకపోయినా రేపు నా పిల్లలకైనా సరే అమరావతి అనేది ఒక రాజధాని అవుతుంది పక్క. పూర్తంటున్నా ఇది స్టార్టింగ్ ఒక 10 years బ్యాక్ కూడా ఇలాగే అన్నాడు. కాకపోతే మన వాళ్ళకి అర్థం కావట్లా. ఇప్పుడు హైదరాబాద్ ఉన్నది హైటెక్ సిటీ, అది ఎన్నేళ్ళనా? నేను అప్పుడు ఇంటర్ 10th చదువుతున్నాను అనుకుంటా. ఆ టైంలో చెప్తేనే ఇప్పుడు అయింది. వచ్చి 6 నెలలు కాలేదు మొత్తం ఉరుకులు పెట్టాలంటే అట్టయితే లక్షలు మన ఇంటికి 25 ఏళ్ళు అంటే మునిగినోడికి ఇచ్చాడు, మునిగిన వాళ్ళకి ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు, న్యాయం చేశాడు. పొలాలకు ఇచ్చాడు 10 ఏళ్ళు లెక్క. వరద బాధితులకి ఎట్ట చేశాడు చూసారు కదా మీరు. జేసీబీ మీద పోయి చంద్రబాబు నాయుడు గారు జేసీబీ మీద వెళ్ళాడు. అదే జగన్ వెళ్తాడు జేసీబీ మీద. ఈ అతను బూటే ఎప్పుడు కింద నుంచి. ఒక విషయంలో జగన్ కూడా అంటున్నాడు, ఇది బోర్డు ఎప్పటి నుంచో అన్నాడు, ఇది అయ్యేది సచ్చేది అన్నాడు. అప్పట్లోనే చంద్రబాబు గారు హైటెక్ సిటీని పెట్టబట్టే ఇప్పుడు అలా ఉంది. అది చంద్రబాబు చూద్దాం. నేనైతే ఒక ఎడ్యుకేటెడ్గా చూస్తున్నాను. ఇప్పుడు కాకపోయినా రేపు నా పిల్లలకైనా సరే అమరావతి అనేది ఒక రాజధాని అవుతుంది పక్క.
పూర్తంటేనా ఇది స్టార్టింగ్ ఒక 10 years బ్యాక్ కూడా ఇలాగే అన్నాడు. కాకపోతే మన వాళ్ళకి అర్థం కావట్లే. ఇప్పుడు హైదరాబాద్ ఉన్నది హైటెక్ సిటీ, అది ఎన్నేళ్ళనా నేను అప్పుడు ఇంటర్ 10th చదువుతున్నాను అనుకుంటా. ఆ టైంలో చెప్తేనే ఇప్పుడు అయింది. లోకేష్ పరంగా అప్పుడున్న ఐటీ శాఖ మంత్రి కానీ ఇప్పుడున్న లోకేష్కి చాలా తేడా ఉందన్న. ఆడెక్కడన్నా ఆడు గుడ్లు గిడ్లు అని చెప్పి బతికేవాడు. ఆడికి ఆడికి ఒక ఎడ్యుకేషన్ ఏడిస్తేనే కదా ఆడికి ఐటీ శాఖ మంత్రి ఇచ్చారు. ఆడొక అవసరం మనకి. ఆ టైంలో ఏదో జగన్ తిడతా ఉంటే జాబులు ఏదో అలా మంత్రులని అయ్యని ఇయ్యని అట్లా అలిగిపోయారు. మన లోకేష్ చెప్పాలంటే ఫస్ట్లో ఎగతాలు చేశారు పప్పు అని. కానీ ఒక మనిషి అనేవాడు ఎల్లకాలం అలా ఉండడు. నువ్వైనా నేనైనా ఇప్పుడు నువ్వు ఈ రీతిలో ప్రెస్లో ఉన్నావు, రేపు ఇంకో స్థాయిలో ఉండొచ్చు. ఒక విషయంలో జగన్ కూడా అంటున్నాడు, ఇది బోర్డు ఎప్పటి నుంచో అన్నాడు, ఇది అయ్యేది సచ్చేది అన్నాడు. అప్పట్లోనే చంద్రబాబు గారు హైటెక్ సిటీని పెట్టబట్టే ఇప్పుడు అలా ఉంది. అది చంద్రబాబు చూద్దాం. నేనైతే ఒక ఎడ్యుకేటెడ్గా చూస్తున్నాను. ఇప్పుడు కాకపోయినా రేపు నా పిల్లలకైనా సరే అమరావతి అనేది ఒక రాజధాని అవుతుంది పక్క. పూర్తంటేనా ఇది స్టార్టింగ్ ఒక 10 years బ్యాక్ కూడా ఇలాగే అన్నాడు. కాకపోతే మన వాళ్ళకి అర్థం కావట్లే. ఇప్పుడు హైదరాబాద్ ఉన్నది హైటెక్ సిటీ, అది ఎన్నేళ్ళనా నేను అప్పుడు ఇంటర్ 10th చదువుతున్నాను అనుకుంటా. ఆ టైంలో చెప్తేనే ఇప్పుడు అయింది. పథకాలు వచ్చేవాళ్ళు అవుతాయి, రాని వాళ్ళకి ఎట్ట అవుతాయి? ఇప్పుడు నాకు రాలేదు సరిపోదుగా. అది ఇచ్చేవాళ్ళందరూ పథకాలు ఎవరు ఒక్కడు కూడా రద్దు చేయలేదు. నా దగ్గర ఏ పథకం రావడాలు అది మనం ఏం చేయదు. కిక్కో ఇల్లు 2 లక్షల్లో 3 లక్షలు రాయండి. ఆయన మళ్ళీ బస్సు ఉచితం అన్నాడు, అది ఎప్పుడు పెడతా తెలియదు. రేపు ఉగాదికి అంటున్నాడు. మరి అది ఆయన తిప్పలపడి చేస్తున్నాడు. రాష్ట్రం అప్పుల పాలు ఉందండి. ముందు నువ్వు పార్టీలో మనకు అనవసరం. రాష్ట్రం అప్పుల పాలు ఉంది కాబట్టి రాజధాని పెంచామన్నా. నేను రాజధాని మామూలు పరుగులు పెడుతున్నాను. బిల్డింగ్లు కానీ రోడ్లు కానీ మొత్తం బాగా సదరం చేస్తున్నాను. నేను 12,000 చూసా రాజధాని గజం. ఏది సత్యాల దగ్గర ఇలా 70,000 గజం. అక్కడ ఇక్కడ కూడా చెప్తాను చూసుకో. అంతకుముందు 35,000 కొనలా, ఇలా 55 పరిగెత్తుతున్నారు, కొంటున్నారు. ఇంకా పోతుంటే పెరిగేది కానీ సమస్య లేదండి. అమరావతి ఆడికి పోదండి, ముద్ర పడిపోయింది, ఎక్కడికి పోదు. జగన్ వల్ల కాలే తీయడానికి చేద్దాం అనుకో, కుదరలేదు. 1,50,000 మంది అక్కడ అదే రాజధాని అదే సచివాలయం చూడు, ఆ ఊరి దగ్గర 1,50,000 ఇప్పి 78,000 అమ్ముతుంది. మన లోకేష్ చెప్పాలంటే ఫస్ట్లో ఎగతాలు చేశారు పప్పు అని. కానీ ఒక మనిషి అనేవాడు ఎల్లకాలం అలా ఉండడు. నువ్వైనా నేనైనా ఇప్పుడు నువ్వు ఈ రీతిలో ప్రెస్లో ఉన్నావు, రేపు ఇంకో స్థాయిలో ఉండొచ్చు. అట్టే ఒక మనిషిని ఒక అంచనా వేయలేము. నేనే ఉంది, ఎవరైనా కానీ ఒక అంచనా వేయలేము. కానీ బాగా కష్టపడ్డాడు, అది మాత్రం డ్యామ్ షూర్. నేను ఎలక్షన్ జరిగే ముందు ఒక 5-6 నెలల క్రితం వెళ్ళాను మంగళగిరి. వెళ్తే అసలు ఎవరు చూడు లోకేష్ ఎప్పుడు అక్కడ టీడీపీ గెలవాల, అది మాత్రం వాస్తవం. కానీ లోకేష్ వల్లే భారీ మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఏపీ మొత్తం మీద లోకేష్కే ఎక్కువ వచ్చింది భారీగా అక్కడ. అది మాత్రం పరిపాలన మాత్రం సూపర్. లోకేష్ అయితే ఒక ఆలోచన వ్యక్తిగా మాట్లాడతాడు, అంతేగాని ఇట్లా గుడ్లు గిడ్లు అనే ఎవరంగా మాట్లాడు. అది ఒకటి మాత్రం పడుతుంది.